రాబోయే 2026 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల వేదికల విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. భద్రత కారణాల రీత్యా తమ మ్యాచ్లను ఇండియా నుంచి వేరే దేశానికి మార్చాలని బంగ్లాదేశ్ చేసిన రిక్వెస్ట్ను ఐసీసీ స్పష్టంగా తిరస్కరించింది. ఇండియాలో ప్లేయర్ల భద్రతకు ఎలాంటి డోకా లేదని, మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తేల్చి చెప్పేసింది. ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ టీం నుండి బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను రిలీజ్ చేసిన తర్వాత రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య వాతావరణం కాస్త వేడెక్కింది. రాజకీయ కారణాలు మరియు ఇక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ ప్లేయర్లు ఇండియాలో పర్యటించడం సేఫ్ కాదని బంగ్లాదేశ్ భావించింది. తమ ప్రభుత్వం సూచనల మేరకు ఇండియాలో జరగాల్సిన తమ వరల్డ్ కప్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అయితే మంగళవారం జరిగిన ఒక వర్చువల్ మీటింగ్లో ఐసీసీ అధికారులు మరియు బంగ్లాదేశ్ బోర్డు ప్రతినిధులు ఈ విషయంపై చర్చించారు. ఇండియాలో బంగ్లాదేశ్ టీంకు ముప్పు ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఐసీసీ స్పష్టం చేసింది. సెక్యూరిటీ పరంగా ఇండియాలో రెడ్ ఫ్లాగ్ లేదని, కాబట్టి వేదికలు మార్చాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ మ్యాచ్లను ఇండియాలోనే ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ భద్రత కారణాలు చెప్పి టీం ఇండియాకు రాకపోతే టోర్నమెంట్లో ఆయా మ్యాచ్లకు సంబంధించిన పాయింట్లను కోల్పోవాల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించినట్లు సమాచారం. ఇది కేవలం ద్వైపాక్షిక సిరీస్ కాదని, ఐసీసీ ఈవెంట్ అని అధికారులు గుర్తు చేశారు.